నమస్తే. మనం ఈ వీడియోలో పద్మాసన సిద్ధి కోసం మనం ఏ వరుస క్రమంలో వెళ్తే మనకు పద్మాసనం అనేది సిద్ధిస్తుంది, నొప్పి లేకుండా బాధ లేకుండా పద్మాసన స్థితిలో 1 గంట సేపు మనం ఏ విధంగా కూర్చోగలం, ఆ విధంగా కూర్చోవడం మూలంగా కలిగేటటువంటి లాభాలు, వీటన్నింటిని గురించి చర్చిద్దాం. మరొక విషయం ఏమిటంటే, ఈ పద్మాసనం అనేది మహా అద్భుతమైనటువంటి ఆసనం అని మీకు ఇదివరకే తెలియజేశాను. ఆ పద్మాసన రహస్యాల గురించి నేను వీడియోలలో తెలియజేశాను. వాటన్నింటినీ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఈ పద్మాసనం అనేది మహాద్భుతమైనటువంటి ఆసనం, సదాశివుడు వేసేటటువంటి ఆసనం. వెళ్ళలా ధ్యానమూర్తి అయినటువంటి ఆ సదాశివుడు ఆనంద తాండవం చేస్తూ ఆ ధ్యానంలో ఆనందానుభూతిని పొందుతుంటాడు. అందుచేతనే ఈ పద్మాసనం అనేది మహాద్భుతమైనటువంటి ఆసనం. ఆ సహస్రాల ధారి అయినటువంటి ఆ పరమశివుణ్ణి నీ యొక్క సహస్రారం యందు దర్శించడానికి ఈ పద్మాసనం అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్మాసనం చేయడం మూలంగా పద్మం వంటి కన్నులు కలిగినటువంటి ఆ నారాయణమూర్తి స్థానమైనటువంటి ఆ నారాయణమూర్తి ఇష్టసఖి అయినటువంటి లక్ష్మీదేవి స్థానమైనటువంటి హృదయం మొత్తం శుద్ధైపోతుంది. హృదయ కవాటాలన్నీ విచ్చుకుంటారు. నీ బీపీ, నీకున్నటువంటి గుండె సమస్యలు, గుండెలో వాల్స్ మూసుకుపోవడం లాంటి ఎన్ని ఉన్నా అన్నింటినీ ఆ విష్ణు పరమాత్మ తొలగించేస్తాడు. ఎందుచేతనంటే తన ఇష్టసఖి అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం కాబట్టి, నీవు ఎప్పుడైతే ఈ పద్మాసనాన్ని ఆచరిస్తావో, ఆ పద్మాసనాన్ని ఆచరించడం మూలంగా నాయన నా ఇష్టసఖి అయినటువంటి లక్ష్మీదేవి స్థానాన్ని శుద్ధి చేస్తాను అని ఆ పద్మం వంటి కన్నులు కలిగినటువంటి ఆ పద్మాక్షుడు తెలియజేశాడు. ఈ వాస్తవాన్ని నమ్మండి. ఈ పద్మాసనం వేస్తే మీకు బీపీ జన్మలో రాదు. ఈ పద్మాసనం వేస్తే మీకు గుండె జబ్బులు జన్మలో రావు. ఈ పద్మాసనం వేస్తే నీకు తలపోటు ఎన్నడూ రాదు. ఈ పద్మాసనం వేస్తే నీకు మలబద్ధకం ఎన్నడూ రాదు. ఈ పద్మాసనం వేస్తే వెన్నునొప్పి ఎన్నడూ రాదు. ఈ పద్మాసనం వేస్తే ఈ సంసార సాగరాన్ని నీవు ఆనందంగా తేలిస్తావు. పద్మము బురద నీటిలో ఉన్నా కూడా కాస్తంత కూడా బురద అంటించుకోనటువంటి పద్మములాగా ఈ సంసారం అనేటటువంటి బురదలో ఉన్నా కూడా కాస్తంత కూడా బురదను అంటించుకోకుండా నీవు తేలిగ్గా ఈ సంసార సాగరాన్ని ఈడేస్తావు. ఆ కృష్ణ పరమాత్ముడులా ఈ జగన్నాటకాన్ని నాటకంలానే ఆడి, నాటకంలానే దర్శించి కేవలం సాక్షిభూతుడుగా జీవించాలి అంటే సదాశివుడు వేసేటటువంటి ఈ పద్మాసనాన్ని నీవు ప్రతినిత్యం 1 గంట ఆచరించు చాలు అని మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు సర్వము తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ పద్మాసనాన్ని మనం ఖచ్చితంగా సిద్ధింపచేసుకోవాలి. అది ఎలా చేస్తే వస్తుందో అన్నటువంటి అంశాన్ని గురించి నేను ఈ వీడియోలో తెలియజేశాను, చూడండి. ఈ మహాద్భుతమైనటువంటి ఆసన సిద్ధిని పొందాలి అంటే మన నడుం భాగం నుంచి పాదాల భాగం వరకు సమస్తమైనటువంటి నాడి వ్యవస్థను చైతన్యం చేసుకోవాలి. మడమలు, పిక్కలు, మోకాళ్ళు, తొడల భాగం పూర్తిగా శుద్ధి కావాలి.
అలా శుద్ధి కావడం కోసం మొట్టమొదటి ప్రక్రియగా మనం ఈ పాదాలను 1 మీటర్ దూరంలో ఈ విధంగా ఉంచివేసి 2 చేతులను నడుం భాగంపై ఈ విధంగా ఉంచి మనం ఈ విధంగా ఒక 10-20 సార్లు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత యథాస్థితికి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం మూలంగా మనకు మోకాళ్ళలో బలం అనేది వస్తుంది. ఆ తర్వాత 2 పాదాలను ఈ విధంగా 1 మీటర్ దూరంలో ఉంచివేసి కుడి చేతితో ఎడమ పాదాన్ని, ఎడమ చేతితో కుడి పాదాన్ని మనం అందుకుంటూ ఉండాలి. మన శ్రద్ధ మొత్తం, మన ఏకాగ్రత మొత్తం మోకాలను వంచకుండా ఈ క్రియను చేయడంపై మాత్రమే ఉంచాలి. చూడండి, మోకాలను వంచకుండా ఈ విధంగా మనం ఒక 10-20 సార్లు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంతవరకు చేసినటువంటి వాటిలో మోకాళ్ళకు బలాన్ని పెంచాము, పాదాల కానుంచి నడుం భాగం వరకు శక్తిని పెంచాము. ఈ తొడల్లో మనం బలాన్ని పెంచడం కోసం, మరింతగా సులువుగా ఆసనాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ఈ విధంగా చేసినప్పటికీ మనకు ఎంతో అద్భుతంగా మనం ఈ ఆసనంలో ఏమాత్రం నొప్పి అనేది భరించకుండా చేయవచ్చు. దాన్ని ఏ విధంగా చేయాలో చేస్తున్నాను చూడండి. ఇలా సాధ్యమైనంత వరకు మనం 10-20 సార్లు చేస్తున్నాం. ఇటువైపు నుంచి మీకు స్పష్టంగా కనిపించడం కోసం చూపిస్తున్నాను. చూడండి, ఈ పాదాన్ని చేసేటప్పుడు మనం ఈ విధంగా పాదాన్ని మడిచి ఈ విధంగా ఉంచి 2వ పాదాన్ని మోకాలు వంగకుండా వీలైనంత దూరం తీసుకువెళ్ళి దాన్ని స్ట్రెస్ ఇస్తూ ఉండండి. మోకాళ్ళను సాధ్యమైనంత వరకు వంచకుండా ఈ హృదయ భాగం దగ్గర, ఈ భాగం దగ్గర మనకు స్ట్రెస్ అనేది బాగా ఏర్పడి పద్మాసనం, ఈ ఆసన సిద్ధి అనేది తొందరగా వచ్చేందుకు మనకు ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనకు ఈ భాగంలో ఉన్నటువంటి అవయవాలు ఇంకా మరింతగా సాగదీయడం కోసం మనం మొదటగా ఈ విధంగా చూపించుకొని దానిపైన పాదాన్ని ఈ విధంగా ఉంచి ఈ విధంగా మనం వెనక్కి 2వ పాదాన్ని ఈ విధంగా జరిపివేస్తూ మోకాలను సాధ్యమైనంత వరకు వంచకుండా మనం ఈ విధంగా స్ట్రెస్ ఇస్తూ ఉండాలి. అప్పుడు ఈ భాగంలో ఉన్నటువంటి మొత్తం అవయవాలంతా నీకు శుద్ధి జరుగుతుంది. ఆ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మనకు ఇంకా సులువుగా ఇది వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు వచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత ఈ ఆసనం అనేది నీకు సులువుగా ఏమాత్రం నొప్పి బాధ లేకుండా వచ్చేస్తుంది. ఇక కూర్చొని ఏ విధంగా చేస్తే
వస్తుందో ఈ ఆసన సిద్ధి అనేది మనం తెలుసుకుందాం. దీన్ని ఈ యాంగిల్లో చూపిస్తున్నాను చూడండి. వేళ్ళతో సహా పాదాలను ముందర వైపు వెనుక వైపు ఈ విధంగా గుంజాలి. మోకాళ్ళు అనేవి లేవకుండా ఈ విధంగా మనం గుంజవలసి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా రౌండ్గా కుడివైపు ఎడమవైపు, ఆ తర్వాత మోకాల్చుకొని ఈ విధంగా ముందరికి వెనక్కి గుంజుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం మూలంగా మనకు ఈ ఆసనం సిద్ధించడానికి ఎంతో అవకాశం ఉంటుంది, తొందరగా వచ్చేస్తుంది. మోకాళ్ళలో బలం అనేది మనకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం 2 పాదాలను ఈ విధంగా ఉంచివేసి కుడి పాదాన్ని నెమ్మదిగా ఎడమ పాదం తొడవైపు ఈ విధంగా తెచ్చివేసి ఎడమ చేతితో ఈ కుడి పాదం యొక్క వేళ్ళని ఈ విధంగా పట్టుకొని వెన్నును తిన్నగా ఉంచివేసి కుడి అరచేతితో ఎడమ మోకాలు చిప్పపై ఈ విధంగా ఉంచివేసి నెమ్మదిగా సాధ్యమైనంత వరకు కిందికి ఉంచివేసి మరలా సాధ్యమైనంత వరకు పైకి తీసుకొని వస్తూ ఉన్నాం. వెన్నును మాత్రం మనం తిన్నగా ఉంచాలి. అదేవిధంగా ఎడమ పాదాన్ని స్టిఫ్గా ఉంచాలి. ఈ విధంగా 10-20 సార్లు చేసిన తర్వాత మరొక పాదంతో ఇదే విధంగా చేస్తూ ఉండాలి. కానీ వెన్నును మాత్రం ఎప్పుడు తిన్నగా ఉంచాలి. ఆ తర్వాత మనం ఈ విధంగా ఒక పాదాన్ని తీసుకొని ఎంత వీలైతే రెండవ పాదాన్ని తిన్నగా ఉంచేసి ఎంత వీలైతే అంత సాగదీస్తూ ఉండాలి. ఇక్కడ ఈ దై భాగంలో ఈ తొడల భాగంలో ఉన్నటువంటి అవయవాలన్నీ శుద్ధి అవుతాయి. నిలబడి మనం ఏ రకంగానైతే చైర్ వేసి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేశామో ఆ విధంగా చేయడం మూలంగా జరిగేటటువంటి లాభాలన్నీ ఈ విధంగా చేసినప్పటికీ జరుగుతూ ఉంటాయి కొద్దిగా. ఆ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మన శరీరాన్ని మొత్తం సాగదీయవచ్చు. అదేవిధంగా కూర్చొని ఈ విధంగా చేసినప్పటికీ మనకు పద్మాసనం అనేది సిద్ధి జరుగుతుంది. ఆ తర్వాత కాస్తంత పైకి ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత రెండవ పాదంతో కూడా ఇదే విధంగా మనం చేస్తూ ఉండాలి. ఈ చేసే పాదాన్ని తప్ప మిగిలిన పాదం తిన్నగా ఉండాలి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా పైకి వెన్నును తిన్నగా ఉంచి ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం శిశుపాలాసనాన్ని
చేయవలసి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. చేసిన తర్వాత మనం ఇప్పుడు శిశుపాలాసనం చేయవలసి ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేయాలంటే 2 పాదాలను ఈ విధంగానే ఉంచేసి నెమ్మదిగా కుడి పాదాన్ని తీసుకుని వచ్చేసి ఎడమ అరచేయి మధ్య భాగంలో ఈ విధంగా ఉంచి, అదేవిధంగా ఈ కుడి చేతి ఈ విధంగా ఉంచేసి ఒక శిశువు మాదిరిగా వెలుగు మాత్రం తిన్నగా ఉంచాలి. ఆ తర్వాత మిగిలినటువంటి పాదాన్ని మాత్రం స్టిఫ్గా ఉంచివేసాలి. ఈ విధంగా ఒక శిశువు మాదిరిగా మనం ఉంచివేసిన తర్వాత నెమ్మదిగా మనం శిశువును ఉయ్యాలలో ఊపినట్లుగా ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసే సందర్భంలో వెన్ను మాత్రం తిన్నగా ఉండాలి. కన్నులను మూసుకొని ప్రశాంతంగా శ్వాసను సాధారణ స్థితిలో ఉంచవచ్చు, లేదా మొదటగానే శ్వాసను తీసుకొని లోనే బంధించి కుంభకంగా ఉంచి ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మరింత లాభాన్ని మనం పొందవచ్చు. ఈ విధంగా ఈ పాదంతో చేసిన తర్వాత నెమ్మదిగా ఆ పాదాన్ని తీసేసి మరొక పాదంతో యథావిధిగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం మూలంగా మనకి ఎంతో మంచి జరుగుతుంది. ఇక 2వ పాదంతో మనం ఈ విధంగా చేసే సందర్భంలో ఇటు వంగడం కానీ ముందరికి వంగడం కానీ చేయకూడదు. మనకు ఈ స్థాయి వరకు రాకపోతే కింద మాత్రమే ఉంచి నెమ్మదిగా చేయవచ్చు. ఈ స్థాయి వరకు రాని వారు మొదట ఇక్కడనే ఉంచివేసి ఈ విధంగా చేస్తూ నెమ్మదిగా స్థాయిని పెంచుకుంటూ ఈ విధంగా తెచ్చి చేయవచ్చు. ఇది మనం చేయవలసినటువంటి పద్ధతి. నెమ్మదిగా సాధన పెంచాలే కానీ ఒకేసారి సాధనను పెంచకూడదు. ఇది మీరు జాగ్రత్తగా ఆ తర్వాత ఇక మనం తెలుసుకునేటటువంటి అంశం శిశుపాలాసనాన్ని 2వ పద్ధతిలో ఏ విధంగా మనం చేయాలి అనేది చూద్దాం. 2 పాదాలను ఈ విధంగా ఉంచివేసి ఈ పాదం యొక్క మెడం భాగాన్ని ఈ విధంగా జననాంగాన్ని దగ్గరగా తెచ్చివేసి ఈ 2వ పాదాన్ని ఈ విధంగా ఉంచుకోవాలి. వెనును తిన్నగా ఉంచాలి. తల్లి ఒడిలో శిశువు ఉన్నట్లుగా ఉండాలి. ఈ విధంగా ఊపుతూ జోలపాడేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మన కుడిపాదం యొక్క వేళ్ళ నుంచి తొడల భాగం వరకు ప్రధానంగా తొడల భాగం దగ్గర ఎంతో ఒత్తిడి అనేది కలిగి మనకు ఈ ఆసనాన్ని సిద్ధింపజేయడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒక 10 నుంచి 20 సార్ల వరకు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అదేవిధంగా మనం 2వ పాదంతో చేయాల్సి ఉంటుంది. ఇక బటర్ఫ్లై ఏ విధంగా చేస్తే
వస్తుందో చూద్దాం. ఇవన్నీ చేయడం మూలంగా మన పాదాలలో, మన పిక్కల్లో, మన తొడ భాగంలో, మన మోకాలలో శక్తి అనేది వచ్చివేసి నీ దక్షిణ భాగం మొత్తం శుద్ధి అయి ఈ బటర్ఫ్లై అనేటువంటి అద్భుతమైనటువంటి ఆసనాన్ని నీకు సిద్ధింపజేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా రాని వారు ఈ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ బటర్ఫ్లై అనేది సరాసరిగా రాని వారు నెమ్మదిగా సాధనను పెంచుకోవాలి. ఈ విధంగా 2 పాదాలను మనం ఉంచివేసి నెమ్మదిగా ఈ భాగం వరకు వచ్చేటట్లయితే ఈ భాగం వరకు తీసుకువచ్చి పాదాలను మనం ఈ విధంగా ఆడిస్తూ ఉండాలి. రెక్కలు ఆడించినట్లుగా, సీతాకోచిలుక రెక్కలు ఆడించినట్లుగా ఈ విధంగా ఆడిస్తూ ఉండాలి. వెన్నును మాత్రం తిన్నగా ఉంచాలి. ఈ విధంగా 20 నుంచి 30 సార్లు మందం ఒక స్థానంలో అన్న తర్వాత అప్పటికి మనకు కాసంత ముందరికి వచ్చి రెక్కలను ఎగురవేసేటటువంటి శక్తి అనేది వస్తుంది. ఆ తర్వాత కాసంత ముందరికి ఈ విధంగా జరపండి. ఇప్పుడు కూడా ఈ విధంగానే ట్రై చేస్తూ ఉండండి. మనకు ఎంతో ఆనందం అనేది అనుభవిస్తూ ఉంటాం. ఆ తర్వాత మరింత దగ్గరగా ఉంచివేసి ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. మహాద్భుతం ఈ బటర్ఫ్లై. సీతాకోచిలుక ఆనందంగా విహరించినట్లు నీవు కూడా ఈ రంగుల ప్రపంచంలో ఆనందంగా విహరిస్తాం. రకరకాల రంగులు ఉన్నటువంటి సీతాకోచిలుకలు తన శరీరంలోనే ఎన్నో రకాల రంగులను కలిగించుకొని ఏర్పరచుకొని ఎంతో ఆనందంగా విహరిస్తూ చూపరులను ఆకర్షిస్తూ ఈ లోకంలో విహరిస్తున్నట్లు నీవు కూడా ఈ లోకంలో చూపరులను ఆకర్షిస్తూ ఆనందంగా ఎంతో అద్భుతంగా విహరించవచ్చు. ఈ బటర్ఫ్లై ఆసనం అనేది నీకు సిద్ధించడం మూలంగా సమస్త ఆరోగ్యము నీకు సిద్ధిస్తుంది. నీ మూలాధార చక్రం శుద్ధవుతుంది. నీకు పైల్స్ లాంటివి రాకుండా ఉంటాయి. అశమరాల సమస్య నుంచి నువ్వు దూరమైపోతావు. మలబద్ధక సమస్య అనేది నీ దరికి కూడా చేరదు. మహాద్భుతమైనటువంటి ఈ బటర్ఫ్లై మీరు ఆచరించండి, ఆనందాన్ని అనుభవించండి. ఇప్పుడు మీకు పద్మాసనం అనేది సులువుగా సిద్ధిస్తుంది. ఈ పద్మాసనాన్ని ఈ విధంగా పైకి తెచ్చిన తర్వాత 2వ పాదం మనకు పైకి రాని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఈ మెత్త లాంటి వాటిని తెచ్చుకొని ఈ విధంగా కొలది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక ఇటుక లాంటిది కానీ ఏదైనా మనకు తెచ్చుకొని కొలది రోజులు ప్రాక్టీస్ తర్వాత ఈ అద్భుతమైనటువంటి పద్మాసన సిద్ధి అనేది మీకు వచ్చేస్తుంది. మహాద్భుతం ఈ పద్మాసనం. ఎంతో అద్భుతమైనటువంటి ఈ పద్మాసనాన్ని నువ్వు సాధించడం మూలంగా నీ శరీరానికి సకల సిద్ధులు లభిస్తాయి. ఈ ఒక్క పద్మాసనాన్ని నువ్వు సాధించడం మూలంగా నీ గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సులువుగా సాగిపోతుంది. ప్రతినిత్యం ఆ పరమేశ్వరుడు నీకు ఇచ్చినటువంటి 24 గంటలలో 1 గంట ఈ పద్మాసన స్థితిలో కనుక నీవు కూర్చోగలిగే సమయాన్ని వెచ్చిస్తే మిగిలిన 23 గంటల సమయం నీకు ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ వాస్తవాన్ని నమ్ము. ఈ పద్మాసనానికి ఆ శక్తి ఉంది. ఈ పద్మాసనం నిన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుని చేస్తుంది. ఈ మాటల వెనక దాగి ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు గుర్తుంచుకో. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు.
ముళ్ళును చూస్తూ ముళ్ళును దాటేవారు ఒకరైతే ముళ్ళును తీసివేసేవారు ఒకరు. ఈ పద్మాసనం అనేది నీకు సిద్ధించడం మూలంగా ముళ్ళును తీసివేస్తూ నువ్వు వెళ్తావు. సమాజానికి బాగు చేయాలి అంటే మొట్టమొదటగా నీవు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవలసి ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం నీకు సిద్ధిస్తే నీవు ఈ లోకమనేటటువంటి ముళ్ళ పొదల్లో ముళ్ళను తీసివేస్తూ సులువుగా దాటేస్తావు. ఇతరులకు నష్టాన్ని కలిగించకుండా ఆ ముళ్ళనన్నింటినీ తొలగించే శక్తి ఎవరైతే పద్మాసనాన్ని ఆచరిస్తారో ప్రతినిత్యం 1 గంట సేపు వారికి సిద్ధిస్తుంది. పద్మం బురదలో ఉన్నప్పటికీ మురికిని అంటించుకున్నట్లు ఈ సంసారం అనేటటువంటి ముళ్ళ పొదల్లో మురికి నీటిలో ఉన్నప్పటికీ ఆ ముళ్ళ పొదలు నిన్నేమీ చేయలేవు, ఆ మురికి నీరు నిన్నేమీ చేయలేవు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని నీవు తెలుసుకో. పండిన సొరకాయ నీళ్ళపై తేలుతూ వెళ్ళిపోయినట్లు ఈ పద్మాసనాన్ని నువ్వు ఆచరిస్తే నీవు కూడా ఆ పండిన సొరకాయలా ఈ సంసారం అనే సముద్రపు పైన తేలుతూ వెళ్ళిపోతావు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరు ఆచరించండి. సర్వే జనా సుఖినో